ఈ 6 నెలల్లోనే కొత్తగా 40 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్కు వచ్చాయి. డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో తెలంగాణ దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న గమ్యస్థానాల్లో ఒకటిగా మారింది. అమెజాన్ కంపెనీ తెలంగాణలో అదనంగా $7 బిలియన్ పెట్టుబడి పెట్టడాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా భారత్ ఫ్యూచర్ సిటీ చందన్వెల్లి ప్రాంతాలలో దేశంలోని అతిపెద్ద హైపర్ స్కేల్ AI రెడీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్లలో ఒకటి రూపుదిద్దుకుంటుంది. అదేవిధంగా మిత్రులారా, పర్యాటకం ఏ దేశానికైనా ఆదాయం, సంస్కృతి, పర్యాటకం. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పడానికి పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే తెలంగాణ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభించాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సమగ్ర టూరిజం పాలసీ 2025ను తీసుకొచ్చాం. వేలాది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలకు బాటలు వేశాం. యువ టూరిజం క్లబ్ల ఏర్పాటులో తెలంగాణ దేశంలో నెంబర్ 1గా నిలిచింది. తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వారసత్వ, ఆధ్యాత్మిక, పర్యావరణ, జల పర్యాటక రంగాల్లో కొత్త ప్రాజెక్టులను విస్తరిస్తున్నాం. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు 1000 కోట్ల నిధులు కేటాయించి గొప్పగా కుంభమేళ తరహాలో వచ్చే సంవత్సరం వస్తున్న గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. మిత్రులారా, అదేవిధంగా తెలంగాణ రైజింగ్ 2047 గడిచిన 32 నెలల్లో ప్రజాప్రభుత్వం సంక్షేమంతో పాటు 4 కోట్ల ప్రజలకు భరోసా ఇచ్చింది. అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగం చేసింది. సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించింది. భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యాలతో బలమైన పునాదులు వేసింది. ఈ విజయాల పునాదిపై తెలంగాణను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బృహత్తర సంకల్పమే తెలంగాణ రైజింగ్ 2047. అందులో భాగంగానే 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్